సార్ మమ్మల్ని డౌట్ వచ్చి 3 రోజుల ముందు తీసుకెళ్ళారు సార్ నన్ను మా ఆయనను. ఓకే. నన్ను మా ఆయన తీసుకెళ్ళినాక మళ్ళీ మా ఇంట్లో ఎక్కువ చేసారు. చేస్తే మా ఇంట్లో ఏమి దొరకలేదు కదంటారు మమ్మల్ని కొట్టకుండా వదిలేసారు సార్. వదిలేసినాక ఏమైంది మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకెళ్ళారు. మళ్ళా వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకెళ్ళినాక కొట్టినాక ఆయన తోలుకొచ్చిండు. తోలుకొచ్చినాక ఏమైంది, అది నేను పనికి వచ్చిన సార్. పనికి వచ్చినాక మధ్యాహ్నం బట్టలు ఉతికినట్టు నేను మా ఇల్లు పాడబడ్డట్టుంది సార్. మేము ఆ రూమ్ లో ఉండము ఆయన గాని. అంటే ఇంకా నేను బట్టలు ఉతికి మధ్యాహ్నం మారేనికి పోతే ఏం లేవు సార్ అక్కడ. నేను మళ్ళా సాయంత్రం వాన వస్తుంది కదా, వాన మూలైంది అని బట్టలు తీసుకోవడానికి పోతే అక్కడ కవర్ కనిపించింది సార్ నాకు. వాళ్ళు పొద్దున్న నుంచి ఆ రోజు మిద్దె పైననే ఉన్నారు వాళ్ళు. మిద్దె పైన ఉంది ఎవరు? నాగేంద్ర వాళ్ళ చెల్లెలు. వాళ్ళు ఏం చేస్తుంటారమ్మా సార్? వాళ్ళు ఏం చేస్తుంటారు నాగేంద్ర వాళ్ళు? ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆమె ఎయిర్ పోస్ట్ పనిపోతుంది సార్. ఇప్పుడు కేసు పెట్టింది ఆర్ఎంపీ డాక్టరేనా మీ మీద? అవును సార్. సో డాక్టర్ ఏమంటున్నాడు అసలు? అప్పుడు ఏమన్నాడు అసలు? అదే చెప్తున్నా సార్. అంటే ఆ కవర్ అనేది మా ఇంటి ముందర వాళ్ళని కొట్టిన తెల్లారి ఆ కవర్ అనేది నేను బట్టలు తెరికి పోతే నేను ఆరేనికి పోయినప్పుడు మధ్యాహ్నం లేదు సార్. మళ్ళీ తీసుకురానికి పోయినప్పుడు ఆ కవర్ కనిపిస్తే మేము ఆ కవర్ ముట్టుకోలేదు సార్. ఆ కవర్ ముట్టుకోలేదు. నేనేం చేసినా ఏంది పాడబడ్డ ఇంటికాడ కవర్ వేసిపోయారంట. నేను మా ఆయనకు చెప్దామని ఇట్లా వస్తూనే ఉన్నా. అంటే మా ఆయనకు చెప్తే వాళ్ళకి చెప్తాడేమంట అని మేము అట్లా చేసినాం సార్. బట్టలు నేను చేతిలో ఆ బట్టలు తీసుకే కళ్ళ అరుగు మీద వేసిన ఇంట్లో గిటంగా వెళ్ళి సార్. బట్టలు గిటంగా నేను భయానికి గిటంగా. ఎందుకంటే ఇంక ఏమో మళ్ళా వాళ్ళ మిద్దె మీద ఉంటారు కదా, వాళ్ళయ్యనో ఎవరు పోయినా అంటే డౌట్ పోటీ అని మేము ఇట్లా నేను మా ఆయన దానికి వస్తూనే ఉన్నా. కనీసం వాళ్ళ గిటంగా చూసుకోవాలి కదా సార్. మా ఆయన దానికి వచ్చి ఇట్లా ఏందో మా కవర్ ఉందయ్యా మన ఇంటికాడ నేను మా ఆయన చెప్తున్నా. ఊరికొచ్చి నాగేంద్ర చెల్లెలు ఇద్దరు నన్ను కొట్టిరు సార్. సునీత గారు, గతంలో మీకు నాగేంద్ర గారితో ఏమైనా గొడవలు ఉన్నాయా లేకపోతే ఇదే కొత్త? లేదు సార్, ఇప్పుడే కొత్త. మాకు గొడవలు ఏం లేవు సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఫీవర్ వస్తే ఆయన డాక్టర్ గా సార్, మేము వెళ్ళి చూయించుకుంటుంటాం అంతేగాని మేము గొడవలు ఏం లేవు సార్ మాకు. రైట్. సునీత గారు, ఇప్పుడు మిమ్మల్ని అంటే షాద్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ జరిగింది ఏంటమ్మా? చెప్తున్నా సార్. అదే అంటే నేనేం చేసిన, ఇప్పుడు కవరు ఆడ ఎవరు పెట్టింది, ఇప్పుడు ఏలు ముద్రలు అవి కనిపిస్తాయంట కదా సార్. నేనేమన్నా కవర్ అక్కడనే పెట్టుండి మీరు ముట్టుకోకుండి, నేను ఇటంగా ముట్టుకోలేదు కవరు, పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళే వచ్చి ఆ కవర్ ఎవరు పెట్టిండ్రో వాళ్ళే చూసినాక తెలుస్తుంది నేను దొంగను అయ్యింది. మీరు వచ్చిన కానీ నేనేమి దింకపోను, నేను ఆడనే నిల్చుంటాను. అక్కడనే నిల్చున్నా సార్ నేను. సరే మరి నన్ను వాళ్ళు కొట్టినంత సేపు కొట్టిర్రు, పోలీసులకు ఫోన్ చేసిర్రు. మరి పోలీసులు వచ్చినాక ఇటంగా మళ్ళీ ఏమైందమ్మా మళ్ళీ లేడీస్ ఇటంగా రాలేదు సార్ తీసుకెళ్ళడానికి. మళ్ళా సార్ వాళ్ళే వచ్చిర్రు. అంటే ఇంకా ఏం చేసిన, నేనేం చేసిన, సరే అయితే మన అంటే అని సార్ వాళ్ళకి ఫోన్ చేయరు అంటే ఇంకా సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ సార్ వాళ్ళు వచ్చి ఇది ఎట్లా పెట్టిరమ్మా, ఇది ఎట్లా వచ్చిందమ్మా అంటే 4 గిటంగా రిక్వైరింగ్ చేయాలి కదా సార్. 4 గిటంగా సార్ వాళ్ళ గిటంగా చేయలేదు. చేయకుండా జీపేకున్నా అంటే నేనన్నా ఖచ్చితంగా జీపేక్ అంటే ఎట్లెక్కుతాం సారు, మేము మొన్ననే 3 రోజులు ఉండొచ్చు, మా ఇంట్లో అంతా చూస్తుంది, ఇదేంది సార్ దౌర్జన్యము, ఆయన పాడబడి ఇంటికాడ చేసిపోయి మేము ఆ ఇంట్లో పండుకోము, ఆ ఇంట్లో ఏంది మొన్ననే చూసిరు అంతా. సరే చూసుకోండి, నాకు నేను దిగలేదు కాబట్టి నాకు భయం లేదు సార్. నాకు నేను ఇట్లా చెప్పిన అంటే ఏం లేదు ఎక్కమ్మా ఎక్కువ అంట అని సార్ అంట అని ఎక్కించుకురు సార్. నన్ను మా ఆయనని ఎక్కించుకొని పోయారు. ఎక్కించుకొని 9 దగ్గర అడిగిరు నైట్ 9 దగ్గర అడిగితే మేము ఒకటే మాట వాళ్ళకినాం, తీయలేదు కాబట్టి తీయలేదు అన్నారు సార్. మేము గిట్టంగా తీయలేదు అని చెప్తే ఏం చేసిరు, షాపులకి అదే బండి మీద తెచ్చిలో ఏది తెచ్చినో మాకు తెలుసు సార్. నాగేంద్ర అనేది లాగు కొనుకొచ్చింది నిక్కర్. మమ్మల్ని స్టేషన్ కట్టించినాక మేము స్టేషన్ కట్టిపోయినాక అది తెచ్చిండు ఆయన. అది తెచ్చినాక లోపలికి పోయినాక మా ఆయనని పిలిచినాక అది మా ఆయనకి వేసిర్రు. మా ఆయనకి వేసినాక మా ఆయనను కొట్టినాక మళ్ళీ మా ఆయన తనకి వెళ్ళి మా ఆయన అంగి నాది ఆయన మళ్ళీ ఆయనకి వేసిన నిక్కరు నాకేసిస్తాను. నా బట్టలు అన్ని ఇప్పేసేయమన్నారు. లేడీస్ అయితే ఇవ్వలేదు సార్,
5 మంది పోలీసులే ఉన్నారు. రామరెడ్డి సార్ తర్వాత ఇంకా 4 ఉన్నారు. కానీ లేడీస్ ఉన్నది కానీ నన్ను చూడలేక వెళ్ళిపోయింది ఆమె. నేను చూడనమ్మా, నేను ఇంత అవస్థ పెడుతురు ఎందుకు తీయలేదు అన్నది కదా, వదిలేసేయండి, 3 రోజులు వచ్చి తిరిగిపోయింది కదా ఆమె, వదిలేసేయ అని చెప్పింది లేడీస్ పోలీస్ చెప్పింది. సార్ వాళ్ళు వినలేరు. అంటే ఇంకా మళ్ళీ అవి నాకేం చేసిరు, బట్టలు ఊడది అమ్మంటే సరే సార్ కొంచెం పక్కకు పోయి మార్చుకుంటా అంటే వింటలేరు సార్. ఏం చేయాలి, ఇక్కడనే మార్చుకో అంటే ఏంటి సార్ మరి ఇంత చేస్తురు అంటే గానీ వింటలేదు సార్. సరే అయితే మన అంటే 4 ముందలనే అంత భయపెట్టించారు సార్. సరే 4 ముందల మార్చుకుని చెప్పేది కాదు కానీ చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు చెప్పుతున్నా నేను గిటంగా, నాకు ఒక అన్నలాగా నువ్వు గిటంగా, అందుకు చెప్పుతున్నా. ఆ బట్టలు మార్పిచ్చిరు. బట్టలు మార్చినాక నాకు ముందే ఎడమకాలకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినందుకు కాలు నొప్పి ఉంది సార్, ఎందుకు ఇట్లా చేస్తారు అంటే వినలేదు సార్. కాలు సాపిచ్చి కాలు కట్టేసిరు. కాలు కట్టేసి వెనకలకు చేతులు కట్టేసిండ్రు. ఇక మధ్యలో ఒకరు వాడి తలకాయ పట్టుకోరు. మళ్ళీ ఏంటి మధ్యలో ఈ తొడల మీద కట్టె పెట్టిరు సార్. కట్టె పెట్టిన తర్వాత మళ్ళా కట్టె పైన మళ్ళా సార్ వాళ్ళు కాళ్ళు పెట్టిరు, కదలొద్దంట. మళ్ళీ ఏంది ఇక తలకాయ పట్టుకున్నారు, ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. వాళ్ళు 2 గంటల దగ్గర టార్చర్ పెట్టిరు. నైట్ 2 గంటలకు సార్. నైట్ 2 గంటలు అంటే 1 గంటల దాకా కొట్టిరు సార్. అట్లే అంటే మార్చి కొట్టారా, ఒక్కరే కొట్టారా? ఇద్దరు కొట్టిరు కానీ ఇంకా మొత్తం చేసిన వాళ్ళు ఆడ మాత్రం మొత్తం అదే ఇట్లా పట్టుకున్న వాళ్ళు, కాళ్ళు దొక్కిన వాళ్ళు మొత్తం 5 మంది సార్. వాళ్ళు 5 మంది వాళ్ళు. అంటే నేనేం చేసిన మళ్ళా తాడిపినాక ఎవరు రామరెడ్డి సార్ అన్న ఆయన మళ్ళీ ఇట్లా ఇంటికెళ్ళి పట్టి లేపి అక్కడిక్కడ తిరిగి అంటే అప్పటికే నా కాలు యాక్సిడెంట్ అయిన కాలు నొప్పి ఉంది సార్ అంటే కాళ్ళ మీద పడ్డా సార్. కాళ్ళ మీద పడితే గిట్టంగా వినలేదా సార్, అట్లే కొట్టిండు, ఎంటికెళ్ళి పట్టి లేపిండు, నడివే అంటాను. వస్తే పక్కడిక్కడ నడిపించిండు. కొంచెం నీళ్లు కొన్నాను, ఒక్క బుక్క నీళ్ళు వేసారు, నోరు ఎండుకపోతుందంటే పొయ్యను నీళ్ళు ఎందుకోసాను నువ్వు చెప్పిన దాకా పోయినా అంటుండిగా. లేడీస్ పోలీసే పక్కకు కూర్చుంది, ఆమె ఏమని లెక్క ఆమె 2 బుక్కలు దాపింది సార్. నాకు నీళ్ళు అబద్ధం ఎందుకు, ఆమె చూడలేక నా టార్చర్ చూడలేక 2 బుక్కలు నీళ్లు దాపింది నాకు. నీళ్లు దాపి ఇంకా ఆమె వెళ్ళిపోయింది, ఉండలే. నాకు నీళ్ళు దాపి వెళ్ళిపోయింది. నేను ఉండను అనంటే నువ్వు ఉండు అనంటే నాకు ఈ రోజు డ్యూటీ లేకపోయినా పర్వాలేదు, నేను వెళ్తా ఇంటికంట అని వెళ్ళిపోయింది. మేడం వెళ్ళిపోయింది, ఉండలే. అంటే మళ్ళా అట్లా ఇప్పేసి మళ్ళా అక్కడో కాలు ఇక్కడో కాలు జాపిపిచ్చి మళ్ళా ఏంది ఎట్లా అంటే అట్లా ఇష్టం వచ్చిన టార్చర్ పెట్టారు సార్. చెప్పుకోరాకుండా టార్చర్ పెట్టారు. ఆయన నోటికి వచ్చినట్టు గలీజు మాటలు, ఇక అవి చెప్పరాని మాటలు అంటుండు. సరే ఇంకా ఏం చేస్తా, నేను అంత వేసినా గానీ నేను తీసిన అని చెప్తా సార్. నేను తీయలేదు కాబట్టి నేను తీయలేదని చెప్పిన. నేను గిట్టంగా ఏం చేసి అట్లా ఇట్లా 1 గంటల దాకా టార్చర్ పెడితే నేనేం చేసిన సార్, నాకు మతి లేకుండా పడిపోయినానంట. నాకు మతి లేదు, నాకు గుర్తుకు లేదు సార్. నాకు గుర్తుకు లేకుండా పడిపోయినానంట. అంటే ఆయన 9 గంటల నుంచి 2 గంటల వరకు 1 గంటల వరకు కొడుతుంటే ఎట్లుంటది సార్ మనిషిని. నేను ముందే వీక్ ఉన్నా నేను. అట్లా అని ఇట్లా కొడుతురు అని సరే అయితే ఆయన ఎంత కొట్టి నేను తీయలేదు కాబట్టి నేను తీయలేదనే చెప్పిన సార్. నేనైతే నాకు అవసరం లేదు కానీ ఇట్లా మళ్ళీ ఇట్లా కొట్టినాక ఇటంగా నాకు ఆ కాంప్లెట్ ఇచ్చిన ఆయన ఏం చేసి, నేను పడిపోయినాక మా జెండు బాంబు తెచ్చినాక మా బాబుకి ఇచ్చిందంట. మా బాబుకి ఇచ్చి జెండు బాంబు పెట్టాని మళ్ళీ జెండు బాంబు పెట్టించినాక కొంచెం సేపు నేను లేచినాక మళ్ళా ఇక రావా అని మళ్ళీ లోపలికి ఇచ్చినట్టు నా బట్టలు ఇప్పి నన్ను ఇక్కడిపి మళ్ళీ మా బాబుకి వేసారు సార్. మా బాబుకి వేసిండు. మా బాబుకి వేసి గిట మా బాబుకి ఆపరేషన్ చేయించుకొచ్చి నేను 2 నెలలు కాలే. ఏంది షాద్నగర్ అంతా హాస్పిటల్ అడిగితే 60-50 వేలు అయితే అమ్మ అన్నారు. కానీ మా తన అన్ని లేవు సార్, మేము పేదలం. మీరు వచ్చి చూసినా గానీ తెలుస్తుంది మాకు ఇంటికాడ ఎట్లున్నాము. అది ఆపరేషన్ అయింది సార్ బాబుకు, 2 నెలలు కాలేదు ఆపరేషన్ అయ్యి అనంటే నీకేమైతుంది కుట్లుసిపోతాయుకో, నీకేమైతుంది కుట్లుసిపోతే ఒక పసి పిల్లగానికి గిట్టంగా చూడకుండా గంత టార్చర్ పెట్టినవంటే నేను చేయలేని ఘోరానికి నాకు ఇంత శిక్ష అనుభవిస్తే నేను ఎట్లా భరించాలి సార్, మీరే చెప్పండి. ఇది న్యాయమేనా సార్? ఒక ఆడపిల్లను బట్టలు ఊడదీసి కొట్టడం అంటే ఇది నీకు నచ్చిందా సార్? ఇది
ఓకే. అలాంటి వాళ్ళకు నువ్వు డ్యూటీలకు వెళ్ళి మొత్తం తీసేయాలి. మళ్ళీ ఇట్లా మాత్రము ఏ ఆడపిల్లకు జరగొద్దు.